ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు మొత్తంగా జమిలీ ఎలక్షన్స్ని ఎలా అయినా 2029 ఎన్నికల్లో ఆ విధానంలో కలపాలంటూ కూడా మీ కేంద్రము హుటాహుటిన కూడా దానికి అడుగులు వేస్తుంది వేగంగా. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను కలుస్తుంది, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటుంది. 2029లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే మీకు మొదట ధన్యవాదాలు తెలియాలి మెట్రో టీవీ యాజమాన్యానికి. ఎందుకంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక ఫెడరల్ సిస్టంలో ఏదైతే దేశంలో సంస్కరణలు ప్రజల అవసరాలకు భవిష్యత్తు దృష్టి పెట్టుకొని ఉన్న అంశం మీద చర్చ పెట్టండి. అయితే మనం భారతదేశంలో ఈ ఒకటేసారి జమిలీ ఎన్నికలు వన్ వన్ ఓట్ వన్ నేషన్ అనే విధానాన్ని మనం చర్చించుకున్నప్పుడు మనం ఒక 3-4 విషయాలు చర్చించుకోవాల్సి వస్తుంది అక్రమ్ గారు. ఒకటి వచ్చేసి ఇటువంటి విధానం భారతదేశంలో ఇది వరకు ఉన్నిందా, ఉన్నిందా అంటే ఉన్నింది. తర్వాత రెండవది, ఒకవేళ ఈ విధానాన్ని తీసుకురావడం వల్ల దేశంలో ప్రాంతీయ పార్టీలకు కానీ ప్రజాస్వామ్యానికి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా. తర్వాత మూడవది వచ్చేసి ప్రపంచంలో వేరే దేశాల్లో ఇటువంటిది ఉందా, ఉంటే ఏదైనా ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారా అనే విషయాలు. తర్వాత దీంతో మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ మాట్లాడుతున్న వాదనలో పస ఏంది అనేది మనం చర్చించుకోవాల్సిన విషయాలు. అయితే మొదట ఇది వరకు ఈ దేశంలో ఉన్నిందంటే ఖచ్చితంగా గతంలో 1967 వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 52లో జరిగిన తర్వాత నుంచి కూడా కంటిన్యూగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నింది. తర్వాత దీన్ని సాధ్యాసాధ్యాలు మనం చేయాలా, అమలు చేయాలనుకున్నప్పుడు తర్వాత పార్లమెంటుకు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి 5 సంవత్సరాల గడువు, తర్వాత శాసనసభలకు రాష్ట్రాల గడువుకు సంబంధించినటువంటి విషయాలు, వీటి రాజ్యాంగ సవరణ మనం చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. దీన్ని 129వ రాజ్యాంగ సవరణ చేయటాన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది, అన్ని పక్షాలను కూడా కలుపుకొని చేస్తుంది. దీన్ని అందరితో కలిసి పనిచేయటం కోసం, అందరినీ మెప్పించటం కోసం జేపీసీని ఏర్పాటు చేసింది. అదే రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో హై లెవెల్ కమిషన్ 2 కమిటీలను ఏర్పాటు, ఒకటి పిపి చౌదరి గారి నేతృత్వము, 2 వచ్చేసేసి హై లెవెల్ కమిటీ. దీంట్లో దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ నిపుణులు హై లెవెల్ కమిటీలో ఉన్నారు, మాజీ రాష్ట్రపతి గారే ఉన్నారు. వారి నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదే పిపి చౌదరి గారు కూడా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత దేశంలోని ప్రాంతీయ పార్టీలు కానీ వారి నేతృత్వాన్ని కలిసి తీసుకున్నటువంటి విషయాలకు మనం చూస్తున్నాం. మీరు మొత్తంగా టెక్నికల్ గా మాట్లాడుతున్నారు, ఓకే. కాకపోతే కేవలం బీజేపీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జమిలీ ఎలక్షన్ల అంశాన్ని ముందుకు తీసుకొస్తుందంటూ కూడా గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్నమాట. ఏం చెప్తారు దానికి? మరి చూడండి, భారతీయ జనతా పార్టీ అని కానీ తర్వాత బీఆర్ఎస్ కానీ ఇంకొకటి కానీ ఈ దేశ ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసమే రాజకీయ పార్టీలు పెట్టింది. మనం అందరం కూడా రాజకీయాల్లో కూడా పనిచేస్తున్నాం. ఇప్పుడు మార్పుకు మనము శ్రీకారం చుడుతున్నాం. ముందు మనం బ్యాలెట్ తో ఓటు వేసేవాళ్ళం. స్వతంత్రానికి ముందు మహిళలకు ఓటు లేదు, తర్వాత పురుషులకు ఓటు తీసుకున్నాము, వేయించాము. ఈ రోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు తీసుకొచ్చారు, 21 నుంచి 18కి తీసుకొచ్చారు. మనం అందరం వెల్కమ్ చేస్తాము. తర్వాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని మరింత దగ్గర చేయటం కోసం తీసుకున్న నిర్ణయమే తప్ప ఇది భారతీయ జనతా పార్టీకి ఎట్లా. భారతీయ జనతా పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ. ఫెడరల్ వ్యవస్థలో ప్రాంతీయ స్థాయిలో రాష్ట్రాల్లో మా పార్టీకి సంబంధించిన పార్టీ అధికారంలో ఉంది. వారికి నష్టం జరిగితే మాకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో రాజకీయాలకు తావలేదు. ఫెడరల్ వ్యవస్థలో తర్వాత ప్రాంతీయ పార్టీల రక్షణలో భారతీయ జనతా పార్టీ ఏ రోజు లేదు. అదే కదా మీకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి పాలన ఒక్క చోట కూడా గడిచిన 12 సంవత్సరాల్లో ఎక్కడా పెట్టలేదు. ఇది భారతీయ జనతా పార్టీకి ప్రజాస్వామ్యం పట్ల, ప్రాంతీయ పార్టీల యొక్క రక్షణ పట్ల ఉన్నటువంటి నిబద్ధత. కాబట్టి దీని మీద అనుమానించాల్సిన అవసరం లేదు. ఫెడరల్ వ్యవస్థలో ఇటువంటి విషయాలు అందరితో కలుపుకొని చేయడం జరుగుతుంది. ఏకాభిప్రాయంతోనే చేయాలని చూస్తుంది. రేపు పొద్దున చట్టం చేసినా కూడా అన్ని పార్టీల సహాయ సహకారాలు తీసుకొని ఈ దేశంలో ప్రజాస్వామ్యం మరింత ప్రేరవిల్లాలన్న ఉద్దేశంలోనే చేస్తుంది. అదే మన చర్చలో మాట్లాడుకుంటున్నట్టు మిగతా ఏ దేశాల్లో చాలా దేశాల్లో ఇప్పటికే మన చుట్టుపక్కల ఇండోనేషియా కానీ, నేపాల్ కానీ, పాకిస్తాన్ కానీ, తర్వాత బ్రెజిల్ కానీ, అమెరికాలో కొన్ని సందర్భాల్లో కూడా. ఎందుకంటే ఇక్కడ చూడండి, మన దగ్గర సాధారణంగా 2 ఓటర్ లిస్ట్ ఉంటాయి. అంటే పంచాయతీ కానీ తర్వాత స్థానిక సివిక్ పోల్ కానీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ మాత్రమే ఒకటి ఉంటుంది. అయితే వారికి సిబ్బంది లేక చేస్తున్నటువంటి క్షేత్రస్థాయిలో ఇప్పుడు షర్లో మనం అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. ఒకటే పోలింగ్ కేంద్రానికి వేరే నెంబరు మార్చి స్థానిక సంస్థల కోసం వాళ్ళు పోలింగ్ బూత్ కేటాయిస్తారు.
అదే జాతీయ ఎన్నికలకు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కి వచ్చినప్పటికీ వేరే విధంగా కేటాయిస్తారు. ఇది తర్వాత ఇంకొక విషయం, ఏదైతే జాతీయ ఎన్నికల కోసం ఓటర్ లిస్టు రూపొందిస్తారో దాన్ని అటు ఇటుగా మార్చి రిజర్వేషన్ కోసం అని వార్డ్ అని డివిజన్ చేసి చేయటం అనేటువంటి డివిజన్లకు సరిచేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఒకటే దేశము, ఒకటే ఎన్నిక, ఒకటే ఓటర్ లిస్టు. ఒకటే ఓటర్ లిస్టు ఉండడం వల్ల ఇబ్బంది ఏంటంటే సిబ్బందిని ఉపయోగించటం కానీ, తర్వాత ఆ సమయము కానీ, తర్వాత పరిపాలనలో ఉన్నటువంటి మోడల్ కూడా కాండక్ట్ రావటం కానీ, అభివృద్ధిలో ఉదాహరణకు ఒక బ్రిడ్జి ఓపెన్ అయి ఉంటుంది, సిద్ధం అయి ఉంటుంది ఓపెనింగ్ కు ప్రజలు వాడుకోవటానికి. దాన్ని ప్రారంభోత్సవం చేయాలి అంటే ఎన్నికలు కూడా అమల్లో వస్తే అంతవరకు దాన్ని వాడుకోవటానికి అవకాశం. వాడుకుంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అది మేము చేశామని చెప్పి ప్రజల సొమ్ముతో ప్రజలు కట్టినటువంటి పేయర్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాంట్లో కట్టినప్పటికీ కూడా ఆ పార్టీ చేస్తున్నటువంటి క్లెయిమ్ వస్తుంది. తర్వాత మనం చాలా విషయాలు చూస్తుంటాం అక్రమ్ గారు. మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల జాతీయ నేతలకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఆ విగ్రహాలకు కూడా వారు బట్ట కట్టినటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఈ దేశంలో ఓటు మా పరిపాటిగా రావటం అనేది అభివృద్ధికి కుంటుపడుతుందని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దేశంలో మిగతా పార్టీలు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఈ విధానాన్ని. ఏదో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించాలని కాంగ్రెస్ కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి తప్ప ఇందులో వారి యొక్క అభిప్రాయానికి ఇంకో విధానికి తావలేదని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా గుర్తు చేస్తుంది అక్రమ్ గారు.